జరదా పాన్ కట్టరా. అదేంటి సార్ సిగరెట్ మానేశారు? నేను మానదయ్యా, ఒకటి మానిపించేశాడు. అన్ని కావాలి నీకు, నీ డబ్బులు నీకు ఇస్తున్నా కదా, ఎందుకు మానేశారు? వివరాలు కావాలి. ఏంటమ్మా ఇలారా? వస్తున్నా. ఏంటమ్మా హెల్త్ బాగాలేదా? నాకు కాదు, మరెవరికి? అదిగో ఆయనకి. ఆయన న్యూస్ పేపర్ కేసు ఆయన నీకు తెలుసా? తెలిసేంటమ్మా, పెద్ద మెంటల్ కేసు. అవును, మన ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడా? అవును. నువ్వు వెళ్ళి ముందు ఆయన హెల్త్ చెకప్ చెయ్యి. హెల్త్ చెకప్ ఓకే. మనో ఇక్కడి నుంచి వెళ్తే గాని వాళ్ళ మామ ఆస్తి మీద పిచ్చోదలదు. మనో తనంతట తాను ఎలాగూ బయటికెళ్ళు. అందుకని అర్థమైంది మేడం. ప్రొసీడ్. ఓకే. ఆగు 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 ఆగు. ఏంటా పిచ్చి చూపులు? హెల్త్ ఎలా ఉంది? పేపర్ కొనే చదువుతున్నావా? నీది పేపర్ డిసీజ్ కాదు, ఏం భయపడక నేను తగ్గిస్తా. ఇదిగో అంగడి అప్పు క్లిప్ పెడతా, అంగడి అప్పు క్లిప్ పెడతా. ఏంట్రా నరకానికి వెళ్ళిపోతారా? పేపర్ కొంచెం చదవకపోతే ఊరితో పొడికేస్తారా? అక్కడి నుంచి పేపర్ మిల్లు గుజ్జైపోతారా? అంగడి అప్పు క్లిప్ పెడతా. సెక్యూరిటీ ఎందుకయా? డాక్టర్ నన్ను చూసి భయపడతావేంటి? డిసీజ్ నీకు, వైద్యం చేస్తా. క్లిప్ పెడతా. నన్ను పట్టుకుంటారంట, ఆయనకు వైద్యం చేస్తుండేను. నేను హెల్త్ ఆఫీసర్ నన్ను పట్టుకుంటారండి. ఆయన వైద్యం చేయని లెఫ్ట్ సైడ్ అంటే నాకు ప్రాబ్లం ఉంది. డిస్పాచ్ చేయడం. మీ ఫ్రెండ్ నారాయణ చైర్మన్ గారు సెక్యూరిటీ వాళ్ళతో కొట్టిస్తున్నారు. ఓ నో. ఓకే ఓకే, చాలా ఆపండి ఆపండి ఆపండి. ఇప్పుడు చెప్పు, నువ్వు హెల్త్ ఆఫీసర్ వా? ఆఫీస్ లో నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరా? తప్పు నాది. వీడి అమాయకుడు, వీడికి ఉద్యోగం వచ్చింది నేనే. నువ్వే గతి లేని వాడివి, నువ్వు ఇంకోటి ఉద్యోగం ఇస్తావా? రే, నీకు ఇష్టం వచ్చిన వాడికి ఉద్యోగం ఇవ్వడానికి నీ బాబు సంపాదించిన మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? రై, వెళ్ళిద్దరు బయట తోసాయరా.